నంబర్లో 3 ఎకరాల ప్రభుత్వ భూమిలో డోన్ పట్టణంలోని పేద ప్రజలు ఉన్నటువంటి ఇళ్లకు అద్దెలు కట్టలేకపోకుండా మాకు ఇంటి పట్టాలు ఇవ్వాలని గుడిసెలు వేసుకొని కాపురం చేసినటువంటి తరుణంలో తెల్లవారుజామున 4 గంటల సమయంలో పోలీసులు, మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు మూకుమ్మడిగా జేసీబీలతో దాడులు చేసి గుడిసెలు వేసుకున్నటువంటి పేద ప్రజల గుడిసెలన్నింటినీ కూడా తొలగించడం జరిగింది. అందులో భాగంగా ఎమ్మెల్యే గారిని పేద ప్రజలందరూ కూడా ప్రశ్నించగా మేము ఈ సర్వే నిర్వహించి ప్రభుత్వం ఎప్పుడు చెప్తే అప్పుడు మీకు పట్టాలు ఇస్తామని, అక్కడే కూడా పేద ప్రజలందరూ కూడా నష్టపోయిన ప్రాంతంలోనే పట్టాలు ఇస్తామని ఎమ్మెల్యే గారు, అదేవిధంగా స్వయాన రెవెన్యూ డివిజన్ అధికారి ఆర్డీఓ గారు హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ సంవత్సరం గడిచిపోయింది. మీ ముఖ్యమంత్రి మాత్రం కలెక్టర్ల సమావేశాలలో ఎక్కడ పేదలు అక్కడ ప్రభుత్వ భూములో గుడిసెలు వేసుకొని ఉంటే అక్కడే పట్టాలు ఇవ్వండి, లేకపోతే కనుక ప్రభుత్వమే భూములను కొనుగోలు చేసి పట్టాలి అని మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లకి కాన్ఫరెన్స్లో చెప్తా ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు జయసూర్య ప్రకాష్ రెడ్డి గారికి మాత్రం పేద ప్రజలకి పట్టాలు ఇవ్వడానికి చేతులు రావడం లేదు. అదేవిధంగా వందలాది ఎకరాల ప్రభుత్వ భూములని కబ్జాలు చేస్తూ ఉన్నటువంటి కూడా రెవెన్యూ అధికారులు కన్ను నుండి కూడా చూడలేని కబోదులుగా మారి ఈరోజు పేద ప్రజలు 2 సెంట్ల భూమి వేసుకొని గుడిసెలు వేసుకొని ఉంటే అర్ధరాత్రి తొలగించినటువంటి రెవెన్యూ అధికారులకి ఈరోజు వందలాది ఎకరాలు భూ కబ్జాలు చేసి దర్జాగా రెవెన్యూ రికార్డులు తారుమారు చేసి చలాయిస్తున్నటువంటి వారి యొక్క పేర్లను తొలగించుకోకుండా, ప్రభుత్వం స్వాధీనం చేసుకోకుండా సంవత్సరాలు గడుపుతున్నటువంటి రెవెన్యూ అధికారులారా ఈరోజు పేద ప్రజలు అడుగుతూ ఉన్నారు. మేము వేసుకున్నటువంటి గుడిసెల ప్రాంతంలోనే మీరు చెప్పిన విధంగా ఎమ్మెల్యే గారు, ఆర్డీఓ గారు చెప్పిన విధంగా మీరు పట్టాలు ఇస్తారా, లేకపోతే కనుక రాబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో ఈ ప్రాంతంలో మచ్చలేని నేత, మహానేత అని చెప్పుకున్నటువంటి ఎమ్మెల్యే గారు మేము అడుగుతా ఉన్నాం సిపిఎం పార్టీగా, పేద ప్రజలకి మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోండి, లేకపోతే కనుక రాబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ కూడా సిద్ధమవుతారు. ఆ విధంగా కాకుండా 503 సర్వే నంబర్లో గుడిసెలు వేసుకొని ఈరోజు వేలాది రూపాయలు నష్టపోయినటువంటి పేద ప్రజలకి అక్కడే పట్టాలు ఇచ్చినటువంటి మీ హామీని తక్షణమే నెరవేర్చుకునే విధంగా రెవెన్యూ అధికారులతో మాట్లాడి తక్షణమే వారికి పట్టాలు ఇవ్వాలని కూడా సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేకపోతే కనుక మాటను నిలబెట్టుకోవాలి. ఎమ్మెల్యే గారు పేద ప్రజలకి ఇంటి పట్టాలు ఇస్తానన్నటువంటి మాటను ఆదుకోవాలి. గుడిసెలు వేసుకొని నష్టమైన పేద ప్రజలని ఆదుకోవాలి. ఇంటి పట్టాలు ఇచ్చి గుడిసెలు వేసుకొని నష్టమైన పేద ప్రజలకు నిలబెట్టుకోవాలి. ఎమ్మెల్యే గారు, ఆర్డీఓ గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. ఎమ్మెల్యే గారు, ఆర్డీఓ గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. పేద ప్రజలకు ఎమ్మెల్యే గారు, ఆర్డీఓ గారు ఇచ్చిన మాటను ఆదుకోవాలి. గుడిసెలు వేసుకొని నష్టమైన పేద ప్రజలకు ఆదుకోవాలి. పేద ప్రజలను గుడిసెలు వేసుకొని నష్టపోయిన పేద ప్రజలను ఆదుకోవాలి. పేద ప్రజలను ఇవ్వాలి. గుడిసెలు వేసుకొని నష్టపోయిన పేద ప్రజలకు ఇంటి పట్టాలను 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 ఇవ్వాలి. గుడిసెలు వేసుకుని నష్టమైన పేద ప్రజలకు ఇంటి పట్టాలను నిలబెట్టుకోవాలి. ఎమ్మెల్యే గారు, ఆర్డీఓ గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. పేద ప్రజలకు ఎమ్మెల్యే గారు, ఆర్డీఓ గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. పేద ప్రజలకు ఎమ్మెల్యే గారు, ఆర్డీఓ గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. ఎమ్మెల్యే గారు, ఆర్డీఓ గారు పేద ప్రజలకు ఇచ్చిన మాటను దాదాపుగా 2 రోజులైంది. ఎలిజిబుల్ లిస్ట్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. అది ఎక్కడ కూడా ఏ ప్రాసెస్ కూడా ఏం లేదు. మీకు కూడా డెస్టినేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతో మాట్లాడలేదు. ఒకసారి ఆర్డీఓ గారితో మీరు మాట్లాడి స్వచ్ఛమైనటువంటి హామీ ఇస్తే మేము ఏదైనా ఆలోచన చేస్తాం. ఫోన్లో మాట్లాడండి. మేము పొద్దుమూడు మీకు రిప్రజెంటేషన్ చేయడం పోవడం అంటే కాదు. సార్ ఎన్నిసార్లు మీకే 2 సార్లు ఇచ్చినాం. మీకే 2 సార్లు ఇచ్చినాము. అవును సార్, మీకే 2 సార్లు ఇచ్చినాము. ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చినాము. ఇచ్చిన మీకే మంత్రి లేకుండా ఉంటే చేస్తాం. 2 సెంట్ల భూమిలో వేసుకుంటే 100 ఎకరాలు ఆక్టివేట్ చేసినారు. దాన్ని మాత్రం ఏం పట్టించుకునేది లేదు. పేద ప్రజలకు ఇవ్వడానికి 2 సెంట్లు ఇవ్వడానికి ఇంత బాధపడుతున్నారు.